వెల్కమ్ టు లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. వెండి వెన్నెల ప్రపంచం, ప్యాట్నీ సెంటర్, ఎస్డి రోడ్, బి సైడ్, తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990. సో రానే వచ్చేసాను. సో ఫ్రైడే ఎప్పుడు వస్తుందా, మీ అందరితో ఎప్పుడు మాట్లాడాలని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి లాస్ట్ వీక్ ఎవరైతే ఆ గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకున్నారో వాళ్ళ హ్యాపీనెస్తో అయితే మనకైతే వీడియో షేర్ చేయడం జరిగింది. సో ముందుగా అయితే వాళ్ళ వీడియోస్ చూసేద్దాం. ఏవి ప్లీజ్. 60 నిర్వహించిన లక్కీ లేడీస్ ప్రోగ్రామ్ లో నేను విన్ అయ్యాను. నాకు అక్షయ సిల్వర్ జ్యువెలరీ నుంచి గిఫ్ట్ ఆర్టికల్ పంపించారు. సిల్వర్ ఆర్టికల్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు 60 అండ్ థ్యాంక్స్ టు అక్షయ జ్యువెలర్స్. నమస్తే అండి. 60లో నేను విన్ అయ్యాను లక్కీ లేడీస్ ద్వారా అక్షయ జ్యువెలర్స్ వారిది. ఇది మాకు గిఫ్ట్ గా పంపించారండి. చాలా హ్యాపీ అండి. అక్షయ జ్యువెలర్స్ వారికి 60 వారికి మా ధన్యవాదాలండి. ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేపట్టాలని అనుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. సో చూసాం కదా. సో లాస్ట్ వీక్ ఎవరైతే గెలుచుకున్నారో వన్స్ అగైన్ వాళ్ళకైతే కంగ్రాచ్యులేషన్స్. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. సో కరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే గేమ్ రూల్స్ అయితే మళ్ళొకసారి చెప్తాను. సో మేము అడిగిన ప్రశ్నకి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసిన తర్వాత ఒక చిట్లో రాసేసి బౌల్లో వేస్తాము. సో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు మాత్రము 4 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో ఇప్పుడైతే మరి స్టార్ట్ అయిపోయింది. సో ఆలస్యం చేయకుండా అయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. నేను అడిగే ప్రశ్నలకైతే మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో 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 అండి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సాహితి అండి. వినపడలేదు. సాహితి. సాహితి. ఎక్కడి నుంచి సాహితి గారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. సో మరి హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు మీరు సాహితి గారు? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ అండి. ప్రజెంట్ హౌస్ వైఫా? సో చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. అవునండి. ఫస్ట్ కలిసింది కదా, చాలా హ్యాపీ. ఫస్ట్ కాలర్ మీదే. అవును. ఓకే, అంటే ట్రై చేస్తున్నారా ఇంతకు ముందు కూడా? ఈ ఫస్ట్ టైం ట్రై చేశారా సాహితి గారు? హలో హలో. ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది సాహితి గారు. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? టీవీ అందుకే పక్కకు వచ్చాను. పక్కకు వచ్చేసారా? ఓకే ఓకే. సో సాహితి గారు హౌస్ వైఫ్. చాలా బాగున్నారు మీరు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. సో అంటే ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా? అవును. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో మరి మీకు గేమ్ రూల్స్ అయితే ఒకసారి చెప్పేస్తాను. ఓకే అండి. సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఆప్షన్స్ ఇస్తాను. 1 మినిట్ లోపు మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన తర్వాత ఒక చిట్లో రాసేసి బౌల్లో వేస్తాను. సో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు మాత్రము 4 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే ఓకే అండి. ఓకే సాహితి గారు. సో స్టార్ట్. రాఖీ పండుగ ఏ మాసంలో వస్తుంది? ఆప్షన్ ఏ కార్తీకము, ఆప్షన్ బి మాఘము, ఆప్షన్ సి వైశాఖము, ఆప్షన్ డి శ్రావణము. సాహితి గారు ఏంటండి రాఖీ పండుగ? రాఖీ పండుగ ఏ మాసంలో వస్తుంది? ఆప్షన్ ఏ కార్తీకము, ఆప్షన్ బి మాఘము, ఆప్షన్ సి వైశాఖము, ఆప్షన్ డి శ్రావణము. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. డి శ్రావణ మాసం. శ్రావణ మాసమా? అవునండి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సరా? అవునండి. గెస్ చేస్తారా లేకపోతే ఎట్లా తెలుసంటారా? ఎప్పుడు తెలుసు. రేపు రాఖీ కడుతూ ఉంటాం. శ్రావణ మాసమే. శ్రావణ మాసమేనా? ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? ఓకే అండి. పక్కా ఫిక్స్? ఫిక్స్ లాక్ చేసుకుంటున్నా. మరి లాక్ వేయాలా? ఓకే. సో ఆన్సర్ లాక్ వేసేసుకున్నాను. సో మరి ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే తెలుసుకుందాము. సో సాహితి గారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ అండి. సో మరి రాఖీ పండుగ శ్రావణ మాసంలో వస్తుంది అని చెప్పారు. సో మీకు రాఖీ పండుగ గురించి అంటే మీరు రాఖీ కూడా కడతారు కదా, సో దాని గురించి మీకు ఏం తెలుసు ఒకసారి చెప్తారా? కొంచెం పొద్దున్నే లేటెస్ట్ మూవీ మ్మ్. అంటే తలస్నానం చేసుకుని బట్టలు కట్టుకుని కట్టేసి డబ్బులు తీసుకోవడం అంతా తెలుసు. ఓకే, అంటే నార్మల్ గా రాఖీ కట్టేటప్పుడు రాఖీ కడితే డబ్బులు వస్తాయి, చీరలు వస్తాయి, అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అంతేగా చెప్పలేదు. ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, సో సాహితి గారు మీ నేమ్ రాసేసి సో ఈ బౌల్లో వేస్తున్నాను. సో మీరైతే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. సో లాస్ట్ వరకు అయితే మీ నేమ్ రావాలైతే కోరుకుంటున్నాను. ఓకేనా సాహితి గారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. సో చూసాం కదా సాహితి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పడం జరిగింది. సో చిట్ రాసేసి అందులో వేసాము. సో మరి నెక్స్ట్ కాలర్ అయితే మనకి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. పద్మావతి అమ్మా. పద్మావతి గారా? ఓకే, పద్మావతి గారికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుందిగా కాల్. అభిమాని. అభిమానిరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేస్తున్నారు పద్మావతి గారు? ఈ శుక్రవారం కదా ఉపవాసం ఉన్నామన్నా. ఉపవాసం ఉన్నారా? అవునా. ఓకే, సో మరి గేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్పాలా? తెలుసు కదమ్మా, చూస్తాను టీవీ. ఓకే ఓకే, సో క్వశ్చన్ అడిగిన తర్వాత 1 minute లోపు మేము ఆప్షన్స్ ఇస్తాము. 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు చిట్లో రాసేసి బౌల్లో వేస్తాము. సో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు ఒక 4గురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే అమ్మా. సో పద్మావతి గారి క్వశ్చన్కి వెళ్ళిపోనా? ఓకే, రావణాసురుడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ మండోదరి, ఆప్షన్ బి ఉర్మిళ, ఆప్షన్ సి కైకసి, ఆప్షన్ డి శూర్పణఖ. పద్మావతి గారు వినిపిస్తుందా? వినపడుతుందమ్మా. సో మళ్ళీ ఒకసారి చెప్పాలా? టైమర్ స్టార్ట్ అయిపోయింది మీది. మళ్ళీ చెప్పమ్మా. రావణాసురుడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ మండోదరి, ఆప్షన్ బి ఉర్మిళ, ఆప్షన్ సి కైకసి, ఆప్షన్ డి శూర్పణఖ. ఆప్షన్ సియా? సో కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ అనుకుంటున్నాను. మరి గెస్ చేశారా? గెస్ చేసానమ్మా. గెస్సేనా? మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా పద్మావతి గారు? ఫిక్సా? సో మరి ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే చూసేద్దాం మరి ఓకేనా? ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ పద్మావతి గారు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ రోజు ఏం చేశారు మరి? ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఈ వారం అంటే పెద్దగా ఏం చేయలేదమ్మా. చల్లి వడపప్పు పానకం. టెంపుల్ కి వెళ్ళారా? ఓకే, ఇంకా టెంపుల్ కి వెళ్ళలేదమ్మా. సో పద్మావతి గారు మీకు మళ్ళీ కాల్ కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండ్రు కాబట్టి ఒక పాట పాడండి. పాట పాడినమ్మా. పాడండి. ఏం సినిమా పాట పాడు? ఏదైనా పాట పాడండి. ఇది మల్లెల వేళయని ఇది వ్యాసమని పడివక కోరిల ముందే కూసింది. అలాగే నేను కూడా విందు చేస్తున్నానమ్మా. ఇక్కడ రీల్స్ చేస్తున్నారా? విన్నాను కదా. రోజు చేస్తున్నారా? అప్పుడప్పుడా? రోజు కాదు, నీతో మాట్లాడినప్పుడే. అంతేనా? అంతే. ఓకే ఓకే, సో మీ పేరైతే చిట్లో రాసేసాను. సో బౌల్లో వేసాను. సో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఒక టిప్ చెప్పొచ్చు కదా లేడీస్ కి ఏమైనా ఉపయోగపడేది, హెయిర్ టిప్ కానీ ఫేస్. ఏరికి చెప్తున్నా అమ్మా. మెంతులు,
కరివేపాకు, మ్మ్. ఉల్లిపాయ, ఓకే. మల్లార ఆకులు, మ్మ్. మొత్తం 4. మెంతులు సాయంత్రం నానబెట్టుకోవాలి. ఆ. పొద్దుట 4 రకాలు మిక్స్ చేసుకుని తలకు పెట్టుకుని ఒక అరగంట ఉంటే జుట్టు బాగుంటుంది. ఒకటి పేస్ట్ చేయాలా? మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాలా? మీరు మిక్సీ పట్టడం చెప్పడం మర్చిపోయినరు మరి. ఆ? మిక్సీ పట్టాలా వద్దా అని చెప్పడం మర్చిపోయినరు. ఆనందం మర్చిపోయింది చెప్పడం. ఓకే. తలకి రాసుకోవాలమ్మా. ఆ. ఒక అరగంట పెట్టుకుని తల స్నానం చేస్తే బాగుంటది. జుట్టు పెరుగుతుందా ఊడిపోతుందా? ఊడిపోదు, ఒత్తిడి. అవునా? మీరు వాడుతుంటారా? నేను వాడతానమ్మా. అంటే ఎప్పుడెప్పుడు, అంటే వీక్లీ 2 times అట్లనా? అంటే వారానికి 2 సార్లు. వారానికి 2 సార్లా? ఈ రోజుల్లో అవకాశం కదా, శనివారం బుధవారం. అంతేనా? సో ఈరోజు స్పెషల్ ఏం చేశారు పద్మావతి గారు? సాంబార్. సాంబారా? సాంబార్. ఓకే. మీకు బాగా ఇష్టమా సాంబార్? ఇష్టమమ్మా. బాగా ఇష్టమా? ఇష్టం. ఓకే. మరి ఈ రోజు లక్కీ లేడీస్ చూస్తుంటారు కదా, ఫ్రైడే వీక్లీ. ముందే కలలేదమ్మా. అంటే ఈ రోజు కూడా కలుస్తుంది అనుకున్నారా ఫోన్? అనుకోలేదు, ఆ దేవుడి దగ్గర అంటారా. అంటే మీరు లక్కీ లేడీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరే అచ్చ లక్ష్మీదేవి లాగా ఉన్నారు. ఎంత థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? గాయత్రి. గాయత్రి. ఎక్కడి నుంచి గాయత్రి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచా? ఏం చేస్తుంటావు గాయత్రి? ఏం లే, ఇంట్లోనే. ఏం లే, ఖాళీయా? ఖాళీ. తినడము, మాట్లాడడము, ఇంట్లో వర్క్ తోటే అయిపోతుంది. ఇంకేం ఎక్కువ ఎక్స్ట్రా ఏం పని ఏమి ఉండదు. నేను స్టిచ్చింగ్ చేస్తాను, టైలరింగ్ చేస్తాను. నాకు అంటే నా వరకు నేను కుట్టుకుంటాను, మా ఇంట్లో వాళ్ళకి కుడతాను. ఓకే. ఓకే. సో హౌస్ వైఫే కదా? ఓకే గాయత్రి గారు, మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళారా? పూజ చేసుకున్నాను ఇంట్లో. సాయంత్రం వెళ్తాను గుడికి. సాయంత్రం వెళ్తారా? ఓకే. సో మరి మీకు గేమ్ రూల్స్ చెప్తాను. సో ముందుగా క్వశ్చన్ అడుగుతాను, 1 minute లోపు మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే చిట్లో రాసి బౌల్లో వేస్తాను. సో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు మాత్రము 4 మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే అండి. ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. గాయత్రి గారు రెడీయా? అలాగే అలాగే. ఓకే. శ్రావణ మాసంలో ఏ రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు? ఆప్షన్ ఏ 2వ శుక్రవారం, ఆప్షన్ బి పౌర్ణమి ముందు శుక్రవారం, ఆప్షన్ సి పౌర్ణమి తర్వాత శుక్రవారం, ఆప్షన్ డి మొదటి శుక్రవారం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమా? అవును. కరెక్ట్ ఆన్సరా? కరెక్ట్. మీరు ఆప్షన్ చెప్పక ముందే చెప్పేసాను. అంతేనా? అంటే చాలా ఈజీగా అడిగానా క్వశ్చన్? మీరు ఈ రోజు అన్ని ఈజీగానే అడుగుతున్నారు. రాత్రి పౌర్ణమి కూడా ఈ నెలలే, మన పౌర్ణమి రోజే చేసుకుంటారు కదా, శ్రావణ పౌర్ణమి. అంతేనా? సో మరి వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారా మీరు ఇంట్లో? చేసుకుంటామండి. అవునా? ఓకే. సో మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? లాక్ చేసేయండి. ఫిక్స్ కదా ఆన్సర్ అయితే? ఫిక్స్. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. ఓకే. మరి ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఒకసారి. ఓకే. సో గాయత్రి గారు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గాయత్రి గారు, ఇంకేంటి విశేషాలు? ఈరోజు ఏం స్పెషల్? ఈ రోజు చిక్కుడుకాయ ఫ్రై చేశానండి, ఆకుకూర పప్పు. ఒక టిప్పు చెప్పొచ్చు కదా? పాట పాడనా? పాట పాడతారా? పాడేయండి. మీకు భయపడ్డంటే పాడతా. ఏం భయపడండి, పాడండి. నాకు కూడా అలవాటు అట్లాంటివి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేవి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే పాహి మాతంగి మాయాత్మికే. ఓకే, సూపర్ గాయత్రి గారు, బానే పాడారు కదా. డైలీ పాడుతుంటారా? పాడతానంటే అమ్మవారికి అలాగా పూజ చేసుకున్నప్పుడు అట్లా పాడుతూ ఉంటాను, నాకు ఇష్టము. నాకు తెలిసి మీరు రెగ్యులర్ కాలర్ అయి ఉంటారు 6 టీవీకి. నేను ఫస్ట్ వీక్ చేశాను. మళ్ళీ ఈ వీక్ చేశారా? నాకు అలవట్లేదు అసలు లైన్. కలవట్లేదా? ఈ రోజు మరి కలిసింది కదా, ఎలా అనిపిస్తుంది? చూద్దాం ఈ రోజన్నా లక్ వస్తుందో రాదో, లక్కీ డిప్ లో రావాలి కదా. అవును, రావాలి కదా. నేను కూడా రావాలనే కోరుకుంటున్నా గాయత్రి గారికి. అదే అదృష్టం ఉండాలి, ఇంకా అమ్మవారి దయ ఇంకంతే. అవునవును. సో చిట్టు రాసేసాను మీ పేరు ఇందులో. సో బౌల్ లో వేసాను. పాటు ఊరి పేరు కూడా రాయండి. అర్థం కాలేదు. మీరు పేరుతో పాటు ఇప్పుడు రాసాను గాయత్రి హైదరాబాద్ అని రాయండి. ఓకే ఓకే ఓకే, పర్ఫెక్ట్ గా రాసాను. అదే ఇద్దరు పద్మావతిలు చేశారు లాస్ట్ టైం. ఓకే ఓకే, తీసారు కాబట్టి పర్వాలేదు. ఒకటే అనుకోయింది, ఏ ఊరో తెలియకపోతే కష్టం కదా. ఓకే ఓకే గాయత్రి గారు, మీరు చెప్పారు కదా, చేసేద్దాం. ఓకేనా? సలహా ఇచ్చాను అంతే. ఓకే, లాస్ట్ వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండండి గాయత్రి గారు. ఓకేనా? తప్పకుండా అండి. ఓకే గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ముందుగా మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ద సేమ్. మీ పేరు? హైమావతి అండి. హైమావతి, ఎక్కడి నుంచి హైమావతి గారు? అమరావతి నుంచి అండి. హైమావతి గారు అమరావతి నుంచి. అవును. ఓ, చాలా బాగా కలిసిపోయింది అలా. సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, సో ఉదయాన్నే లేచి పూజలు చేశారా? చేసామండి. చేశారా? గుడికి వెళ్ళారా? గుడి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ భోజనాలు అయితే భోజనం చేసి కూడా వచ్చామండి. ఓకే, అమరావతిలో టెంపుల్ ఏది ఫేమస్? అమరావతిలో అమరలింగేశ్వర స్వామి గుడి బాగా ఫేమస్. ఇదిగా వెంకటేశ్వర స్వామి గుడి తాళ్ళాయిపాలెం ఉంది ఇక్కడ దగ్గరలో. ఓకే, సో నేను గేమ్ ప్రాసెస్ చెప్తాను ఒకసారి మీకు. సో క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ అడిగిన తర్వాత 1 మినిట్ టైమర్ ఉంటుంది మనకి. ఆప్షన్స్ కూడా ఇస్తాను, 4 ఆప్షన్స్. 1 మినిట్ లోపు మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే చిట్లో రాసేసి బౌల్లో వేస్తాము. సో లాస్ట్ కి మాత్రము ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే లోపు మాత్రం 4 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే అండి. సో క్వశ్చన్ రెడీయా? అడిగేస్తున్నాను. ఓకే, చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమితులయ్యారు? చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి ఎప్పుడు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ 1994, ఆప్షన్ బి 1995, ఆప్షన్ సి 1996, ఆప్షన్ డి 1999. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది హైమావతి గారు. 1995 అనుకుంటున్నానండి. 1995 అనుకుంటున్నారా? అంటే గెస్ చేస్తారా లేకపోతే మీకు తెలుసా? నా చాలా మట్టుకు తెలుసండి, కాకపోతే 95 అంటే పక్కన చూసారా? పక్కన చూడటం కాదండి, అసలు కొంచెం గుర్తుంది. కాకపోతే 94 95 అని కొంచెం డౌట్ ఉందిలే కానీ 95 ఫిక్సా? మా పాప కూడా ఆ సంవత్సరం పుట్టిందండి. అవునా? సో మరి లాక్ చేసుకోమంటారా ఆన్సర్? ఓకే, ఫిక్సా? ఫిక్స్ అండి. సో మరి ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే మరి చూసేద్దాం మనం అయితే ఇప్పుడు. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాం. ఓకే, 1995 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాట్యులేషన్స్ హైమావతి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెంబర్ తీసుకోలేదండి. నెంబర్ తీసుకోలా? ఓకే, నెంబర్ ఉంది. ఓకేనా? ఇంకేంటి విశేషాలు?
ఏముందని గుడికి వెళ్ళి వచ్చాము ఈ రోజు. శ్రావణ మాసం ఫస్ట్ వారం 3 వారాల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కలిసింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీ. ఓకే, సో ఏమైనా టిప్ కానీ ఒక పాట కానీ మనం పాడొచ్చు కదా, మీరు కరెక్ట్ టిప్ ఆన్సర్ చెప్తానండి. చెప్పారు. పాటలు రావులే కానీ టిప్ చెప్తాను. టిప్ చెప్తారా? ఓకే చెప్పండి. మన పచ్చిపాల మీద కొంచెం క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా పాలు, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాల మీద క్రీమ్ వల్లే మేగడ కట్టిద్దండి పచ్చిపాల మీద. ఓకే, అది మొహానికి రాసుకుంటే స్మూత్ గా ఉంటది, బాగుంటది చర్మం పొడవుగా. అవునా? ఈ టిప్ మీరు ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతాం. మా పిల్లలకు కూడా, చిన్న పిల్లలకి, మా మనవడికి రాస్తా ఉంటాం కూడా. చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా పెడుతున్నారా? చాలా మంచిది. అంటే వాళ్ళకు చాలా మంచిదా, లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? చాలా మంచిదమ్మా. విడిగా నేను పాలు రోజు పచ్చిపాలు విడిగా కొంచెం పెట్టి ఆ క్రీమే రాస్తాం మా బాబుకి కూడా. అవునా? ఓకే, సో మీ పేరైతే చిట్లో రాసేసాను. సో ఈ బౌల్లో వేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ మాత్రం ఒక 4గురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా హైమావతి గారు? అంత అమ్మవారి దయ. అంత అమ్మవారి దయనా? సో నేను కూడా మీకు రావాలని కోరుకుంటున్నాను ఈరోజు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ హైమావతి గారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఏమంటే అందరికి రావాలని కోరుకుంటున్నారు మీరు, కానీ 4 తెలుసుకున్నారు కదా. అయ్యో, అందరికి రావాలనే కోరుకుంటాను, కానీ 4 చిట్టీలు మాత్రమే తీయాలి కదా. నేను పోయిన వారం చేశానండి. లక్ష్మీ కుమారి అండి నా పేరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, మీ పేరు? లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమార్, ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నర్సాపురం అండి. వెస్ట్ గోదావరి డిస్టికా? మాట్లాడాను పోయిన వారం, విన్ అవ్వలేదా? సో అయితే ఈసారి మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకేనా? మా అందరినీ అంటున్నారు కదా. అందరిని అనాలి కదా నేను. అందరికి కావాలని. ఓకే, అంటే మీరు లాస్ట్ టైం కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కానీ లక్కీ డ్రాలో రాలేదు కదా. అవునా? ఓకే, మరి ఈసారి ట్రై చేద్దామా? పాట పాడతాను, ఆగండి. బుక్ లో చూసుకోవాలి. పాట పాడతారా ముందు? లేదు, ముందు పాట పాడండి, తర్వాత క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఓకేనా? రెడీయా? పాడుతున్నారా? ఓకే, పాడేయండి పాట ఫస్ట్. హలో లక్ష్మి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం బయటకు వచ్చి సిగ్నల్ దగ్గర మాట్లాడొచ్చుగా, సిగ్నల్ ఉన్న దగ్గర. మీరు టీవీ చూసుకుంటా మాట్లాడుతున్నారు కదా. అసలు టీవీలో అసలు టీవీ చూడండి. ఓకే, అంటే కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, అంటే సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. పాట పాడినందుకు అడగగానే వాడుతున్నారు మీరు. ఓకేనా? క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. సో క్వశ్చన్ చెప్పిన తర్వాత 1 మినిట్ టైమర్ ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇస్తాము, అందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే చిట్లో రాసేసి బౌల్లో ఇస్తాము. ఓకేనా? ఓకే, రెడీయా? క్వశ్చన్కి వెళ్ళిపోదామా లక్ష్మి గారు? హలో, చెప్పండి. ఓకే, శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో రామావతారం ఎన్నో అవతారం? ఆప్షన్ ఏ మొదటిది, ఆప్షన్ బి రెండవది, ఆప్షన్ సి 7వది, ఆప్షన్ డి 9వది. లక్ష్మి గారు వింటున్నారా? వింటున్నానండి. అదే ఎన్నో అవతారం అన్నారు కదా. అవును, టైమర్ స్టార్ట్ అయిపోయింది. 3 అండి.
మ్? మూడేమో అనుకుంటున్నాను. మూడవది అనుకుంటున్నారా? మూడవది లేదండి, మొదటిది, రెండవది, 7వది, 9వది. బయటకు వచ్చేసాను కదండి, అందుకే తెలియదు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పాలా? లక్ష్మి గారు, అదేనండి. ఆప్షన్ ఏది? ఏఆ, బిఆ, సిఆ, డియా? సి అండి. ఆప్షన్ సియా? సి అనుకుంటున్నానండి. సో మేమైతే ఆన్సర్ లాక్ చేసుకుంటున్నాము. సో ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ఆన్సర్ హలో హలో 7వ అవతారం అండి. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. అలాగేనండి. అంటే మీరు గెస్ చేశారా ఆన్సర్, లేకపోతే తెలుసా మీకు? ఇదేమీ లేదంటే బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నాను, నోటికి వచ్చింది చెప్పాను, అంతే. గెస్సే. అంటే గెస్సే చేస్తున్నారా? అంతేనండి. అంతేనా? సో మరి ఈరోజు మీరు గెలవాలని అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక పాట పాడతారా? ఇదే పాట ఆ? ఇదే పాట పాడతా. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. అదే అంటున్నారు కదా, అంటే ఇదే పాట ఎక్కడ ఆపానో అక్కడి నుంచి పాడతా. ఓకే ఓకే. సో మీ పేరు అయితే చిట్లో రాసేసాను. ఓకే సో బౌల్లో వేసాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అలాగే. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళేలోపు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 6 టీవీ లక్కీ లేడీస్, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం, ప్యాట్నీ సెంటర్, ఎస్డి రోడ్, బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990. సో మరి ఎవరైతే ఒక గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకున్నారో ఈ యొక్క అడ్రస్కి వెళ్తే మాత్రము మీరు షాపింగ్ చేసిన తర్వాత ఈ కూపన్ వాళ్ళకి ఇచ్చేస్తే మాత్రం డిస్కౌంట్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ కాలర్ అయితే మనకు రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో అండి. హాయ్. హాయ్ అండి, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రవంతి. శ్రవంతి ఎక్కడి నుంచి? చేర్యాల్. శ్రవంతి గారు ఇంతకు ముందు కాల్ చేశారా? చేశారా? వస్తారని చెప్పేసి నేను డైరెక్ట్ శ్రవంతి అన్నాను. ఓకే. సో మరి ఏం చేస్తున్నారు ఈరోజు? శ్రావణ శుక్రవారం కదా. ఇవాళ కంప్లీట్ అయిపోయింది పని, ఇప్పుడు ఏం లేదు. మా మదర్ వచ్చింది, పట్నాలు వద్దామని చెప్పేసి పిండి కలపడం స్టార్ట్ చేసింది మమ్మీ. పిండి వంటలు చేస్తున్నారా? అవును. ఓకే. చల్ల చల్లగా. చల్ల చల్లగా వర్షం పడుతుందా? బాగా చాలా పడుతుంది. సో నాన్ స్టాప్ గా కదా? అవును, కంటిన్యూగా పడుతుంది. సో వేడి వేడిగా పిండి వంటలు చేసుకొని శ్రవంతి గారు తినేస్తారు. అవును, మీకు కూడా పంపించేయండి త్వరగా. సో ఎప్పుడు పంపిస్తారు మరి? వెయిట్ చేస్తాను. పంపిస్తా, ఈవినింగ్ వరకు వచ్చేస్తే పంపిస్తా, లేకపోతే మార్నింగ్ అయినా పంపించేస్తా. అంతేనా? ఓకే. సో మరి క్వశ్చన్ అడిగేయాలా? అడగండి. సో క్వశ్చన్ అడిగిన తర్వాత 1 మినిట్ టైం ఉంటుంది. సో ఆప్షన్స్ ఇస్తాను. 1 మినిట్ టైమర్ లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే చిట్టులో రాసేసి బౌల్లో ఇస్తాము. సో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఓకే. సో మన దేశంలో ప్రాచీన సంస్కృత భాషను మాట్లాడే ఏకైక రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. మళ్ళీ చెప్పాలా? టైమర్ స్టార్ట్ అయిపోయింది శ్రవంతి గారు. చెప్పండి మళ్ళీ. ఓకే. మన దేశంలో ప్రాచీన సంస్కృత భాషను మాట్లాడే ఏకైక రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ బి కర్ణాటక. ఆప్షన్ బి కర్ణాటకనా అనుకుంటున్నా. గెస్ చేస్తారా? గెస్. అబ్బా రాంగ్ అయితే చెప్పరా?
రాంగ్ అయితే కొంచెం క్లూ ఇవ్వండి. రాంగ్ అయితే క్లూ ఇవ్వాలా? మీరు కరెక్ట్గా ఫిక్స్ అయ్యారా? నేను ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయ్యారు, గెస్ చేశారు. సో మరి ఆన్సర్ అయితే లాక్ చేసుకుంటాను. ఓకే ఓకేనా? సో మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే ఇప్పుడు చూసేద్దామా? ఓకే సో ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఓకే. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేంటి? చెప్పండి. సాంగ్ పాడాలా? పాట పాడతారా? పాడతా. ఓకే, పాడేయండి ఫాస్ట్గా. ఓకే. మధుర మధురతర మీనాక్షి కంచు పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావలి లేత సిక్కుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది మీనాక్షి. మ్యూజిక్ వద్దా? ఆ? మ్యూజిక్ వద్దా తర్వాత? మ్యూజిక్ వద్దు, మ్యూజిక్ టైం వద్దా? లేదు కదా. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం వేస్ట్ చేయొద్దు మనం. అంతేనా? అంతే. ఓకే శ్రవంతి గారు, మీ పేరు రాసేసాను. ఓకే సో స్లిప్ ఇందులో వేసేసాను బౌల్లో. సో లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్కి ఓన్లీ 4 మాత్రమే అవకాశం ఉంటుంది. గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ కూడా. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు. ఓకే అండి, థ్యాంక్ సో యూ. నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సౌజన్య అండి, ఈస్ట్ గోదావరి. అర్థం కాలేదు. సౌజన్య అండి. సౌజన్య ఆ, ఎక్కడి నుంచి? సౌజన్య ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. ఫస్ట్ టైమా? అవునండి. ఓకే, సో చూస్తున్నారా లక్కీ లేడీస్? చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శ్యామ శుక్రవారం కలిసింది కానీ చాలా సంతోషంగా ఉందండి. ఇంకా అవునా, ఈ రోజు కలుస్తుంది అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నాను, గెస్ట్ చేస్తాను, కలుస్తుంది అనుకుంటున్నానండి. అనుకున్నారా? ఓకే, ఏం చేస్తుంటారు సౌజన్య గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునండి. సో మరి గేమ్స్ రూల్ చెప్పేస్తాను మీకు. ఆ, ఓకేనా? సో క్వశ్చన్ అడుగుతాను, ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తాను. 1 మినిట్ లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ చిట్టు రాసేసి మీ పేరు ఈ బౌల్లో వేస్తాము. ఓకేనా? అలాగే అండి, అలాగే అండి. సో క్వశ్చన్ రెడీగా? కౌరవుల సోదరి ఎవరు? ఆప్షన్ ఏ మాద్రి, ఆప్షన్ బి కుంతి, ఆప్షన్ సి గాంధారి, ఆప్షన్ డి దుస్సల. బి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం క్లూ అండి. ఆప్షన్ బి అనుకుంటున్నాను. బి అనుకుంటున్నారా? బిఆర్డియా? బి, ఆప్షన్ బి కాదు. బి అండి. ఆప్షన్ బియా? కాబట్టి కొంచెం క్లూ అండి. లాక్ చేసుకోమంటారా మరి ఆన్సర్? కొంచెం క్లూ మేడం. మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ చెప్పాలా? గాంధారి అనుకుంటున్నానండి. ఆప్షన్ ఒక్కొక్కసారి ఆప్షన్ చెప్పా. ఆప్షన్ ఏ మాద్రి, ఆప్షన్ బి కుంతి, ఆప్షన్ సి గాంధారి, ఆప్షన్ డి దుస్సల. గాంధారి అనుకుంటున్నానండి. ఆప్షన్ డి అనుకుంటున్నారా? గాంధారి అండి. గాంధారి అనుకుంటున్నారా? ఫిక్సా? క్లూ అండి. అయ్యో, మీ టైమర్ కూడా అయిపోయింది, సారీ అండి. సౌజన్య గారు, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అయ్యో డి అన్నారు మనం. సారీ ఫర్ లెక్చర్ చేస్తానండి. సో మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా? సరే, ఓకే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? స్వరూప. స్వరూప, ఎక్కడి నుంచి? కరీంనగర్ నుండి. కరీంనగర్ నుంచి. ఏం చేస్తుంటారు స్వరూప గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సో లక్కీ లేడీ చూస్తుంటారా? చూస్తుంటానండి. ఓకే, సో మరి గేమ్ రూల్ చెప్పేస్తాను స్వరూప గారు మీకు. ఓకేనా? ఓకేనండి. సో క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. సో 1 మినిట్ లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు చిట్లో రాసేసి బౌల్లో వేస్తాము. ఓకేనా?
ఓకేనండి. ఓకే. సో మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, బయటకు వచ్చి మాట్లాడండి. చూస్తలేనండి. ఓకే స్వరూప గారు, భారత జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రంలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 26. స్వరూప గారు మీ వాయిస్ వినిపించట్లే. 24 అనుకుంటున్నాను. 24 అనుకుంటున్నారా? గెస్ చేస్తారా లేకపోతే మీకు తెలుసా? గెస్ చేసి చెప్తున్నానండి. గెస్ చేసి చెప్తున్నారా? కరెక్ట్ అనుకుంటున్నారా? ఎప్పుడైనా మీరు గెస్ చేసినవి నిజమయ్యాయా? అవుతుంటాయి అట్లాగే. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయా? సో నిజమైనప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంటుందా? అవునండి, హ్యాపీ అనిపిస్తుంది. ఒకవేళ కానప్పుడు బాధపడతారా? అదేం లేదండి. అట్లేం లేదా? మరి ఆన్సర్ అయితే లాక్ చేసుకుంటున్నాము, ఓకేనా? ఓకేనండి. సో ఆన్సర్ లాక్ చేసుకుంటున్నాము. సో కరెక్టా రాంగ్ అని అయితే చెప్పేస్తాము. సో ఆన్సర్ ప్లీజ్. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ స్వరూప గారు, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్స్ అండి. స్వరూప గారు చెప్పండి మేడం. మీరు గెలుచుకున్నారు కదా, కంగ్రాచులేషన్స్. మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పారు కదా. అవునండి. మీరు ఒక టిప్ కానీ ఒక పాట కానీ వాడొచ్చు కదండి. మాకు రాదండి. రాదా అండి? ఎందుకు రాదండి? ఇంట్లో చూడరా? పాటలు వినరా? వింటాం కానీ పాటలు రావండి. పాటలు రావా అండి? ఓకే స్వరూప గారు, మీ పేరు రాసేసి ఇందులో వేస్తున్నాను బౌల్లో, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓకే మేడం. కాదండి, మీరు కుకింగ్ చేస్తారా ఇంట్లో? చేస్తుంటాం. ఏది బాగా చేస్తారు? చికెన్ కర్రీ చేస్తుంటాను. ఓకే, మీ పిల్లలకు వండి పెడతారా? మా పిల్లలకు చాలా ఇష్టం చికెన్ కర్రీ అంటే. చికెన్ కర్రీ బాగా ఇష్టము మీ పిల్లలకు? అవునండి. ఓకే, మరి టిప్ చెప్పొచ్చు కదా, చికెన్ కర్రీ ఎలా వండాలో చెప్పొచ్చు కదా. మళ్ళీ ఒకసారి చెప్తానండి. నెక్స్ట్ టైం చెప్తారా? ఓకే స్వరూప గారు, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే, మీకు కూడా. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్స్ అండి. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అండి. మీ పేరు? రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి. అవునండి. ఓకే, ఎక్కడ నుంచి రాజ్యలక్ష్మి గారు? 2 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇవాళ దొరికింది. ఇవాళ కలిసిందా? హ్యాపీయా? హ్యాపీ, చాలా చాలా హ్యాపీయా. ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. అవును. ఓకే, మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, ఈ రోజు టెంపుల్ కి వెళ్ళారా? లేదండి, వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఇంట్లోనే పూజ చేస్తారా? ఏదో వర్షం మాకు 2 రోజుల నుంచి, అవునా? ఎక్కడికి వెళ్ళలేదు. నేను శుక్రవారం వెళ్తాను. ఓకే ఓకే. సో మరి రాజలక్ష్మి గారు, నేను క్వశ్చన్ అడిగేస్తాను. 1 మినిట్ టైమర్ లోపు 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు. సో 1 మినిట్ టైమర్ స్టార్ట్ అయిపోతుంది. సో టైమర్ లోపు మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే స్లిప్ లో రాసేసి బౌల్లో వేస్తాం, ఓకేనా? ఓకే, అయిపోయాక పాట పాడతా. పాట పాడతారా? ఓకే, రెడీ. క్వశ్చన్ రెడీ, ఓకేనా? క్వశ్చన్ అయిపోయాక. ఓకే. ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి చెన్నై. బెంగళూరు అనుకుంటున్నా. బెంగళూరు అనుకుంటున్నారా? కరెక్ట్ అనుకుంటున్నారా? గెస్ చేశారా? మీకు తెలుసా ఆల్రెడీ ఆన్సర్? లేకపోతే కరెక్టే. కరెక్టేనా? అంటే మీరే గెస్ చేశారు, ఎవరైనా చెప్పిరా పక్క నుంచి? ఇంకా ఎవరు లేరు. అంటే ఈ మధ్య మేము అందరం ఛానల్ ఫాలో అవుతున్నాం, తప్పకుండానే లైవ్ చూస్తున్నారా? చూస్తున్నాము, అన్ని అడిగినట్టు గుర్తు, అందుకు చెప్పకుండా కొంచెం ఫాలో అవుతున్నాం లైవ్ అన్ని. అవునా? సో మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చేయండి. కరెక్ట్ Fix అయితే ఆ? ఓకే, లేకపోతే నేను ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసుకోవాలా? సో ఆన్సర్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ రాంగ్ అని అయితే చూసేద్దాం, ఓకేనా? సో రాజ్యలక్ష్మి గారు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పాట పాడండి. ఇంకేంటి, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారుగా.
అందుకే ఎందుకంటే కాల్ కట్ అవుతుందేమో అని మన ఫస్ట్ క్వశ్చన్ విన్నాను అనమాట. ఓకే ఓకే పాడేయండి. నేను చంద్రమోహన్ గారి సాంగ్ నాకు చాలా ఇష్టమైంది. ఆ ఓకే. పాట పాడతా. ఓకే ఓకే. నాగమల్లినో తీగమల్లినో నీవే రాజకుమారి, నాగమల్లినో తీగమల్లినో నీవే రాజకుమారి, నవ్వులో యవ్వనం పూలై విరియగా ఏది ఇంకొకసారి నవ్వవే చంద్రశేఖరి, నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి, వీణల్లే పాడు జానల్లే ఆడు రసదునివై నీవు నాలోనా ఊగాని రాగలోనా, నీలో నాదాలు ఎన్నో విన్నాను పరువపు వేణు నీవేలా నువ్వే రాతానైనా, నేను వేణువై నిలువరించగా అలిగిన అందెల సందడిలో నాగమల్లినో తీగమల్లినో. ఓకేనా? ఓకే సూపర్. అంటే డైలీ పాడుతుంటారా? మీ గొంతు చాలా బాగుంది. ప్రాక్టీస్ చేస్తుంటా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారా? నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సో మీ పేరు రాసేసాను ఇందులో స్లిప్ లో. ఓకేనా? ఓకే. సో ఇచ్చి ఇందులో వేసేసాను బౌల్లో. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ నలుగురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 హలో. హాయ్ అండి. హాయ్ రచన, నేను అరుణ. అరుణ ఎక్కడి నుంచి? గుంటూరు. గుంటూరు నుంచి. సో అవునండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, మెల్లగా వినిపిస్తుంది వాయిస్. గట్టిగానే మాట్లాడుతున్నా. గట్టిగానే మాట్లాడుతున్నారా? ఓకే. సో అరుణ గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. అవునా? ఓకే. సో గేమ్ రూల్స్ చెప్పేస్తాను మీకు. ఓకేనా? ఓకే. సో క్వశ్చన్ అడుగుతాను, ఆప్షన్స్ ఇస్తాను. 1 minute టైమర్ లోపు అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే స్లిప్ లో రాసేసి బౌల్లో వేస్తాం. ఓకేనా? ఓకే అండి. ఓకే రెడీయా? రెడీ. ఓకే. గణతంత్ర దినోత్సవం రోజున మన జాతీయ జెండాను ఎగరవేసే వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి లోక్సభ స్పీకర్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి అండి. రాష్ట్రపతియా? కరెక్ట్ కరెక్ట్ ఆన్సరా? కరెక్ట్ ఆన్సర్. అంటే గెస్ చేశారా? లేదు, తెలుసు. తెలుసా ఆన్సర్? తెలుసు. సో ఆన్సర్ అయితే లాక్ చేసేసుకుంటున్నాను మరి. లాంచ్ చేయండి. ఓకేనా? సో ఆన్సర్ లాక్ చేసేద్దాము. సో ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది చూసేద్దాం. ఓకేనా? ఓకే. సో చెప్పేయాలా? సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో హ్యాపీ అనిపిస్తుందా? చాలా. సో మరి ఒక పాట పాడొచ్చు కదా? లాస్ట్ లో లక్కీడీప్లో వస్తే వచ్చేవారం పాట. లేకపోతే ఒక టిప్ చెప్పండి ఏమన్నా. ఇప్పుడు వర్షాకాలం కదా, దోమలు ఎక్కువ ఉంటాయి. అర్థం అవ్వలా? వర్షాకాలం కదా ఇప్పుడు, అవునవును. దోమలు ఎక్కువ ఉంటాయి. అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో ఇది హారతి కర్పూరం వేస్తే ఆ స్మెల్ కి దోమలు రావు. ఆ స్మెల్ కి దోమలు రావా? అవునండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. థ్యాంక్ యూ. ఓకేనా? సో మీ స్లిప్ మీ చిట్ట అయితే ఇందులో వేసేస్తున్నాను బౌల్లో. ఓకేనా? ఓకే ఓకే. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. సో వెల్కమ్ టు లక్కీ లేడీస్. హలో. హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది మీరు మేడం. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? లేదండి, బయటకు వచ్చేసి. బయటకు వచ్చేసారా? ఓకే మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య. ఇంతకుముందు ఫోన్ చేశారా? ఇంతకుముందు ఫోన్ చేశారా? హలో సౌజన్య గారు. హలో హలో. సో కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. సో చూసాం కదా. సో ఇప్పుడు లక్కీ లేడీస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
back to 6 TV Lucky Ladies, sponsored by Akshaya Jewelers, Vendi Vennela Prapancham, Patni Center, SD Road, beside Taj Mahal Hotel since 1990. So, caller అయితే రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, నమస్తే. మీ పేరు? ఈ ప్రమిళ అండి. మళ్ళీ ఒకసారి చెప్తారా? ప్రమిళ అండి. ప్రమీల. ఎక్కడి నుంచి ప్రమీల గారు? ఒడిస్సా నుంచి కాల్ చేస్తాను. ఒడిశా నుంచి ఫోన్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ ప్రమీల గారు. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. సో 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు చిట్లో రాసేసి బౌల్లో వేస్తాం. ఓకేనా? ఓకే ఓకే. ఓకేనా, రెడీయా ప్రమీల గారు? చెప్పండి. సో ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే ఓకే. ఓకే, పూర్తిగా ఎదిగిన ఒక వ్యక్తి శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్ ఏ 202, ఆప్షన్ బి 206, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 208. హలో మేడం. మళ్ళొకసారి చెప్పమంటారా? చెప్పండి. పూర్తిగా ఎదిగిన ఒక వ్యక్తి శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్ ఏ 202, ఆప్షన్ బి 206, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 208. ఆప్షన్ బి 206. 206 కరెక్ట్ ఆన్సరా? కరెక్ట్ ఆన్సర్. లాక్ చేసుకోమంటారా? చేస్తాను. ఓకే, సో మరి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ అని అయితే చూసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఆన్సర్ ఫిక్స్, లాక్ చేసుకున్నాము. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఓకే, సో మరి ఈరోజు ఏం స్పెషల్ చేశారు? ఏం లేదు మ్యామ్, నార్మలేనా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఓన్లీ 4 మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదా, సో కాలర్స్ అయితే దాదాపుగా అయితే అందరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పడం జరిగింది. సో మనకి టైం కూడా దగ్గరకు వచ్చేసింది. సో మరి ఈ 4 లక్కీ లేడీస్ 4 మాత్రం ఎవరు అనేది అయితే ఇప్పుడు మనకి రివీల్ చేసేద్దాము. ఇప్పుడైతే చిట్టు ఎవరిదో 4 అయితే తీసేద్దాం. ఓకేనా? రెడీయా? ఓకే, సో 4 తీసేద్దాము. సో హైమావతి గారు అమరావతి నుంచి, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ చూసేద్దాము. సో రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్, కంగ్రాచులేషన్స్. సో ఇంకో స్లిప్ సాహితి గారు హైదరాబాద్ నుంచి, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ స్వరూప కరీంనగర్ నుంచి, కంగ్రాచులేషన్స్. సో ఈ 4 మాత్రము గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం అయితే లభించింది. లక్కీ లేడీస్ ఈ 4 ఈ వీక్ మాత్రము. సో చూసాం కదా, లాస్ట్ వీక్ ఎవరైతే గెలుచుకున్నారో వారికి కంగ్రాచులేషన్స్, అలాగే ఈ వీక్ 4 గెలుచుకున్నారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఇది ఇవాల్టి లక్కీ లేడీస్. మరో నెక్స్ట్ వీక్ కలుద్దాము. చూస్తూనే ఉండండి 6 TV, సామాన్యుడు ఆరు ప్రాణం.